యావత్ భారతావని అంతటా ఇప్పుడు సింధు పేరే మారుమోగిపోతుంది. అంతర్జాతీయ వేదిక మీద తన సత్తా చూపించిన సింధు ఇప్పటికే సిల్వర్ మెడల్ని తన ఖాతాలో వేసుకుని సిల్వర్ మెడల్ ఖాయం అనుకుంటూ ఈ సాయంత్రం గోల్డ్ మెడల్ కోసం తన వేటను ప్రారంభించనుంది. అయితే సింధు ఈ స్థాయిలో వెళ్లడం వెనుక కోచ్ గోపీచంద్ పాత్ర కీలకమైంది. అయితే ఈ గోపీచంద్ యొక్క గెలుపు లేదంటే గోపీచంద్ శిక్షణ శైలి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి, ఈ క్షణాన్ని ఏ విధంగా ఆస్వాదిస్తున్నారో గోపీచంద్ సతీమణి మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి ఈ క్షణాన్ని మీరు ఏ విధంగా ఆస్వాదిస్తూ ఉన్నారు? గోపీచంద్ అదేవిధంగా సింధు అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో గెలుపు మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? తప్పకుండా చాలా ఎక్సైటింగ్ ఉందండి. బికాజ్ ఐ థింక్ సింధు మొదటి మహిళ లైక్ బ్యాడ్మింటన్లో ఫైనల్కి రావటం. ఇదివరకు చూసుకుంటే మనకి సైనాకి బ్రాంజ్ వచ్చింది. బట్ డెఫినెట్లీ ఈరోజు మ్యాచ్ తనకి చాలా చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ తన ఫస్ట్ డే నుంచి ఒలింపిక్స్లో చూపించే ఆ నైపుణ్యం చాలా బాగుంది. అండ్ ఐ థింక్ టుడే ఐ కెన్ గివ్ హర్ 70-30 రేటింగ్ అండ్ షీ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. అండ్ డెఫినెట్లీ యాజ్ ఫార్ యాజ్ గోపి ఈజ్ కన్సర్న్, he worked on every minute thing, so and I think that's showing the results. మీరు కూడా బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఇంతకుముందు ఒలింపిక్ వరకు వెళ్ళారు. మీరు ఇప్పుడున్న కాంపిటీషన్ చైనా నుంచి కానీ జపాన్ నుంచి కానీ మనకు వస్తున్న కాంపిటీషన్ చూసుకుంటే సింధులో వాటిని మెరుగుపరిచి, అంటే మనకున్న బలహీనతలు మన దేశ పరిసరాలకు కావచ్చు వాతావరణం కావచ్చు, బలహీనతని ఏ విధంగా ఓవర్కమ్ చేసేందుకు గోపీచంద్ శిక్షణ ఇచ్చారు? తప్పకుండా. అంటే ఇప్పుడు సెట్ ఆఫ్ ప్లేయర్స్ని చూసుకుంటే వాళ్ళకి ఎక్స్పోజర్ అది డెఫినెట్లీ చాలా చాలా బాగుంది. అంటే కంపేర్ టు మా టైం, నాది కానీ గోపీది కానీ టైంది కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ప్లేయర్స్కి చాలా చాలా మంచి ఎక్స్పోజర్ వస్తుంది. అండ్ ఐ థింక్ సింధు కానివ్వండి, ఆల్ ద అదర్ ప్లేయర్స్ ఇండియా వాళ్ళు దే ఆర్ వెల్ అకస్టమ్డ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ఒలింపిక్స్ కూడా దే వెంట్ ఆల్మోస్ట్ 10 days బిఫోర్ just to acclimatize for that weather conditions, and I think that shouldn't be a problem. And ఇప్పుడు డెఫినెట్గా చైనా బ్యారియర్, జపాన్ బ్యారియర్ ఇటువంటివి ఏమీ లేవు. నౌ ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఇన్ టు ఇండియన్స్ వస్తున్నారు అంటే నౌ దే ఆర్ స్కేర్డ్ నౌ. యా, ఓకే. జనరల్గా సింధుకి శిక్షణ ఇవ్వడంలో గోపి గారు ఎలాంటి శ్రద్ధ చూపించేవాళ్ళు, ఎలాంటి స్ట్రాటజీస్ గురించి ఆలోచించేవాళ్ళు? స్ట్రాటజీస్ అంటే మెయిన్ థింగ్ తన కొంచెం మెంటలీ చాలా వర్క్ చేశారు గోపి తన మీద. ఎందుకంటే ఇదివరకు తన ఫైనల్ లాస్ట్ 4-5 పాయింట్స్ ర్యాపప్ చేయటం వచ్చేది కాదు. బట్ దట్ షీఈస్ డూయింగ్ నౌ. అండ్ అది మెంటల్లీ ఐ కెన్ సీ ద డిఫరెన్స్ ఫ్రమ్ ఫస్ట్ రౌండ్ నుంచి ఆ డిఫరెన్స్ నాకు కనపడుతుంది. సో ఐ థింక్ మెంటలీ షీఈస్ బికమ్ స్ట్రాంగ్ ఫిజికలీ. And whatever like Gopi has taught her, and I think she's just putting it on the court. And as far as Gopi is concerned, I can only say his commitment, because he himself has stopped eating almost carbohydrates just because to play, సింగిల్స్ విత్ హర్. బికాజ్ లేదంటే కార్బ్ తీసుకుంటే నాకు నీ పెయిన్స్ వస్తున్నాయి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లే విత్ సింధు అని చెప్పి తను కూడా మానేయటం జరిగింది. సో ఐ థింక్ గోపీది సింధుది ఇది వాట్ ఎవర్ గోల్డ్ గెలిస్తే అది ఇండియాది అండ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. యా, ఓకే. అంటే స్టేడియంలో అక్కడ కాకుండా, అకాడమీలో కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా సింధు గురించి కానీ ఆట గురించి కానీ చర్చిస్తుంటారా మీతోటి? డెఫినెట్గా. అంటే కొంచెం ఇదివరకు అంటే ఏదన్నా లైక్ ఇలా ఒలింపిక్స్ అట్లా ఉంటే డెఫినెట్గా టాపిక్ అయితే ఉంటుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ కొంచెం ఇంటికి వచ్చిన తర్వాత ఐసే కొంచెం బ్యాడ్మింటన్ గురించి వద్దు, విల్ జస్ట్ ఫర్గెట్ దట్. బికాజ్ సిన్స్ మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 7 దాకా ఇట్స్ లైక్ బ్యాడ్మింటన్ అదే నడుస్తూ ఉంటుంది. సో వన్స్ దే ఆర్ బ్యాక్ ఐ జస్ట్ టెల్ అబౌట్ గాయత్రి అండ్ విష్ణు విచ్ ఆర్ హూ ఆర్ మై డాటర్ అండ్ సన్, అబౌట్ ఆల్ స్టడీస్ గురించి కానీ ఆర్ ఏం అల్లరి చేస్తున్నారు ఇటువంటివి ఐ ట్రై టు డైవర్ట్. బికాజ్ అదర్వైజ్ ఐ థాట్ ఇట్ బికమ్స్ టూ మచ్ ఆఫ్ బ్యాడ్మింటన్. అండ్ బట్ డెఫినెట్లీ ఒలింపిక్స్ అటువంటివి ఉన్నప్పుడు, ఏదైనా మేజర్ టోర్నమెంట్స్ ఉన్నప్పుడు డిస్కషన్ వస్తుంది. హూ ఎవర్ లైక్ ఇట్ మస్ట్ బి సింధు, శ్రీకాంత్, ప్రణయ్, సాయి ప్రణీత్, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళ గురించి డిస్కషన్స్ వస్తాయి. యా, అంటే ఇంటి దగ్గర చూసుకున్నట్లయితే సింధుకు సంబంధించి అదేవిధంగా ఈ ఒలింపిక్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీతో మాట్లాడడం జరిగిందా? ఏం మాట్లాడుతూ ఉంటారు జనరల్గా మ్యాచ్ గెలిచిన తర్వాత కావచ్చు, ఓడిపోయిన తర్వాత? సింధుతో మాట్లాడటానికి అవ్వదండి, ఎందుకంటే యాక్చువల్లీ సింధూస్ ఫోన్ ఈజ్ విత్ గోపి రైట్ నౌ ఆల్సో. బికాజ్ ఎందుకంటే ఫోన్ ఈజ్ వన్ థింగ్ విచ్ రియలీ అది ఎంతన్నా మీ ఫోకస్ని తీస్తుంది. అందుకని ఫైనల్స్ అయ్యేదాకా గోపి ఇవ్వనని చెప్పాడంట. అండ్ ఇట్ ఈజ్ విత్ గోపి. అండ్ గోపితో ఎవ్రీ డే మాట్లాడుతున్నాను. అండ్ ఐ థింక్ దే ఆర్ రియలీ ఫోకస్డ్. అండ్ మ్యాక్స్ ఇట్స్ లైక్ 1 or 2 minutes I speak to him, because
డిస్టర్బ్ చేయకూడదని, బికాజ్ యాజ్ ఏ ప్లేయర్ ఐ నో లైక్ వాట్ ఆల్ గోస్ యునో వాట్ ఆల్ దే గో త్రూ, అండ్ సో దట్స్ వై ఐ డోంట్ డిస్టర్బ్ దెమ్. బట్ డెఫినెట్లీ చూస్తాను, ఐ గివ్ మై అంటే పెద్ద ఇన్పుట్స్ ఇచ్చాను, బట్ డెఫినెట్లీ ఇట్లా అనిపిస్తుంది నెక్స్ట్ అపోనెంట్ అట్లా జస్ట్ ఒకట రెండు పాయింట్స్ చెప్తా, అంతేగాని నథింగ్ మేజర్. ఈరోజు చూసుకున్నట్లయితే గోపీచంద్ అకాడమీ కావచ్చు, లేకపోతే మన హైదరాబాద్ కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో మీరు ఇందాక చెప్పినట్టు మన దగ్గర నుంచి అమ్మాయిలు వస్తున్నారు ప్లేయర్స్ అంటే, వేరే కంట్రీ చైనా కావచ్చు లేదా జపాన్ భయపడే స్థితికి, అంటే మనలో ఉన్న ఏ ఎలిమెంట్ని ఇంప్రూవ్ చేసుకోగలిగాము, గోపీచంద్ పాత్ర ఎంత ఉంది దాంట్లో? నన్ను అడిగితే మేబీ అంటే పార్షియల్ అనిపిస్తుందేమో నాకు తెలియదు కానీ, బట్ డెఫినెట్గా ఇట్ ఈజ్ ఓన్లీ గోపీస్ హ్యాండ్, బికాజ్ మీరు ఇదివరకు చూసుకుంటే వీ కుడ్ సీ ఓన్లీ గోపి హూ వన్ ద ఆల్ ఇంగ్లాండ్, అండ్ బిఫోర్ దట్ ప్రకాష్ పడుకొని లైక్ హూ వన్ ఆల్ ఇంగ్లాండ్ అండ్ సిల్వర్ ఎట్ వరల్డ్ ఛాంపియన్షిప్స్. బట్ డెఫినెట్గా ఈ 6-7 years నుంచి కన్సిస్టెంట్గా పెర్ఫార్మెన్స్ వస్తుంది అంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గోపీచంద్. అసలు దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ డెఫినెట్లీ ప్లేయర్స్ కూడా ఆ చెప్పింది చెయ్యటం అండ్ పుట్టింగ్ ఆన్ ద కోర్ట్ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ఎఫర్ట్, బట్ ద బ్రెయిన్ బిహైండ్ ద సీన్స్ ఈజ్ డెఫినెట్లీ గోపి. గ్రౌండ్లో మాత్రం బాగా స్ట్రిక్ట్ కోచ్ గోపి అని పేరుంది. యా, హీ ఈజ్ ఎ టఫ్ టాస్క్ మాస్టర్, బికాజ్ అలా ఉండాలి కూడా అండి, అంటే తప్పదు. బికాజ్ ఆఫ్ లేట్ ఇప్పుడు జనరేషన్తో డీల్ చేయటం కూడా ఇట్స్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ యునో వాట్ అదర్ కోచెస్ హ్యాడ్ డెల్ట్ విత్ అస్. సో యా, కొంచెం he is a tough taskmaster, everybody says, and sometimes I can feel those vibes. ఎందుకు అంటే ఎప్పుడన్నా అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వెళ్తే ఐ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్. సో బికాజ్ ఐ నో, అండ్ ఆన్ ద కోర్ట్ లైక్ ఉన్నప్పుడు అంటే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నప్పుడు ఇట్స్ రియలీ యూ గెట్ స్కేర్డ్ టు సీ హిమ్. ఇప్పుడు లాస్ట్ ఒలింపిక్స్లో సైనాకు బ్రాంజ్ వచ్చింది, ఇప్పుడు ఒక స్టెప్ పైకి సిల్వర్ అంటే ఎలాగో ఖాయమైపోయింది, గోల్డ్ వస్తుందని ఎక్స్పెక్టేషన్. అంటే ఈ ప్రాసెస్లో లాస్ట్ 4 years చూసుకున్నట్లయితే గోపి ప్రమోట్ అయ్యారు బికాజ్ ఆఫ్ తన శిష్యుల వల్ల. గోపి ప్రమోట్ అయ్యారు అంటే ఐ కాంట్, అంటే ఇట్స్ ఓన్లీ మేము అకాడమీ స్టార్ట్ చేసింది జస్ట్ బికాజ్ ఆఫ్ గోపి. యాజ్ గోపి ప్లేయర్గా ఉన్నప్పుడు వాట్ ఆల్ డిఫికల్టీస్ హీ హ్యాడ్ దట్ హీ డిడ్ంట్ వాంట్ ఫర్ ద ఫ్యూచర్ ప్లేయర్స్, అందు మూలంగా యాక్చువల్లీ అకాడమీ స్టార్ట్ చేయటం జరిగింది. అండ్ we are so very happy that we are getting good results, because it's all the efforts of Gopi and his coaches, his parents or his family, whatever. And I think a great contribution goes to only Gopi, I can say that. మీరు చెప్పినట్టు ఇప్పుడు బ్యాడ్మింటన్కి సంబంధించి గోపి అనేది గ్రేట్ షేర్ అయిందే వెళ్తుంది. అదే సమయంలో గోపి గారు ఇవాళ ఆ స్థాయిలో అంత స్టెబర్న్గా అంటే మానసికంగా అంత స్థిరంగా ఉండడం, అదేవిధంగా అంత స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇవ్వడం వెనక మీ పాత్ర కూడా భార్యగా బెటర్ హాఫ్గా ఎంత ఉంది? అంటే తప్పకుండా ఉంటుందండి, బట్ ఐ థింక్ ఈ క్వశ్చన్ మీరు గోపిని అడగాలి. బట్ డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే ద మినిట్ హీ కమ్స్ బ్యాక్ హోమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ అవసరం. బికాజ్ మేబీ యాజ్ ఏ ప్లేయర్ ఐ న్యూ లైక్ వాట్ ఆల్ గోస్ ఇన్ టు ఇట్. సో మేబీ అందుకని ఇంకా అర్థం చేసుకున్నానేమో నాకు తెలియదు కానీ, బట్ డెఫినెట్గా నా సైడ్ నుంచి అయితే ఐ డోంట్ ఇరిటేట్ ఆర్ ఫ్రస్ట్రేట్ హిమ్ కైండ్ ఆఫ్ థింగ్. And in fact I have promised him that till Olympics I feel that you are at Rio only. In fact సింధుకి ఎప్పుడన్నా నార్మలీ సండేస్ ఆఫ్ ఉంటుంది, బట్ బికాస్ ఆఫ్ ఒలింపిక్స్ సండేస్ ఉన్నప్పుడు కూడా సండే ఉంటుంది, ఇది ఓకేనా అని అడిగితే ఐ వాజ్ లైక్ ఇట్స్ ఆల్ ఓకే అండ్ ప్లీజ్ జస్ట్ గో అహెడ్ అండ్ డూ ఇట్, బికాజ్ ఆల్ సెడ్ అండ్ డన్ హీఈస్ వర్కింగ్ సంథింగ్ ఫర్ ద నేషన్. దట్స్ వాట్ ఐ ఫీల్. అండ్ నా సైడ్ నుంచి అయితే డెఫినెట్గా ఇట్స్ ఆల్వేస్ సపోర్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది గోపీచంద్ సతీమణి చెప్తా ఉన్నారు. తన పాత్ర ముఖ్యంగా గోపి ఇంటికి వచ్చిన తర్వాత కావచ్చు, లేదంటే తన గేమ్ మీద ఫోకస్ చేయడానికి తనకు ఏ విధంగా అయితే అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇవ్వాలనే ప్రయత్నం, తన లక్ష్యాలను చేరుకునే వరకు తను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానని చెప్తున్నారు. అదేవిధంగా ఈ క్షణాన్ని బాగా ఆస్వాదిస్తున్నానని చెప్తున్నారు.